చిచి ఏంటో మన మధ్యతరగతి జీవితాలు మారయేమో. ఏంటక్కో పొద్దు పొద్దున్నే తిట్ల పురాణంతోటి మొదలుకొస్తున్నావు అని అనుకుంటున్నారా? మరి ఏం చేయమంటారు? నెల రోజుల ముందుల నుంచే రూ. 1,00,000 వస్తున్నాయని ఆనందపడ్డాను. అవి ఒక్క నిమిషం కూడా లేవు. ఎక్కడికెళ్ళాలో అక్కడికి భద్రంగా వెళ్ళిపోయాయిలెండి. ఇంతకీ ఏం చేశాను అనుకుంటున్నారా? నిన్ననే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇక ఈరోజు ఆఫర్ పెట్టారండి స్కూల్ వారు. ఈ ఆఫర్ తోటి నెక్స్ట్ ఇయర్ ఫీజు ఇప్పుడే కట్టేశారు. ఇంకేం చేసేది? 20,000 సేవ్ చేశాను. పోలే అదిరిపోలే అంటూ మా వారు. అయ్యయ్యో! ఈ డబ్బులతోటి పిల్లలకి ఏదో ఒక వస్తువు తీసుకునేదాన్ని కదా అని నేను ఫీల్ అవుతుంటే, ఆయనుండి ఇప్పుడు కట్టిన డబ్బులే రేపు కట్టిన డబ్బులే కట్టేసుకుంటే అయిపోలే అన్నట్టుగా సీతయ్య ఎవరి మాట వినరు అన్నట్టుగా ఆయన మాట ఆయన వినుకుంటూ డబ్బులు కట్టేశారు. ఇక ఏం చేసేది? ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఇంతేనేమో. ఈ ప్రాబ్లం అయిపోయింది అనేసరికి ఇంకో ప్రాబ్లం వచ్చి పడుద్ది. అయినా తగ్గేదేలే. నేను వీడని నీడని నేనే అంటూ మా ఆయన ఎంబడి పడి వసూలు చేసేదే లెక్క. మా అమ్మగారి పైసలు అస్సలు వదిలేదేలే. ఏదో ఒక వస్తువు తీసేదే లెక్క, తగ్గేదేలే.